గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ అని 2.61 బాగుంది. గర్భిణీ స్త్రీలు లాక్టేటింగ్ ఉమెన్ దీంట్లో చూస్తే 3.76% బాగుంది. గ్రామ సచివాలయాలు స్వర్ణ గ్రామాలు స్వర్ణ వార్డులు రాష్ట్రం కంటే 4.74% ఎక్కువ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో డిఎంఈ చూస్తే 2.47% ఎక్కువ ఉంది. ఆర్ఓఆర్ 4.33, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 3.53. అదే మరి ఎనర్జీ 2.4 కరెంటు విషయంలో. ఇంకో పక్క సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్స్ 3.32, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 1.96, ఎన్టీఆర్ భరోసా 1.61, హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ 92.1% ఉంది. ఇది మనస్ఫూర్తిగా అభినందనలు. స్కూల్ ఎడ్యుకేషన్ 1.69, రేషన్ 3.18. ఇంకో పక్క బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ 3.36, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హాస్టల్స్ 1.51. 6 నుంచి 36 సంవత్సరాల మధ్య వయసులో ఉండే పిల్లలు 0.49. కాలేజ్ ఎడ్యుకేషన్ బాగా లేదు. ఏమయ్యా బాగా చదువు చెప్పవలసిన వాళ్ళు బాగా చదువుకొని ఎవరున్నారా ఇక్కడ? కాలేజ్ ఎడ్యుకేషన్ ఈ నియోజకవర్గంలో జిల్లా ఉన్నావా? ఏం తమ్ముడు 10% తక్కువ ఉన్నావు రాష్ట్రంలో కల్లా. నేను ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు తెలియడం లేదు. ఏంటి నేను తప్ప నువ్వు తప్ప? మైక్ ఒక నిమిషాన్ని మైక్ ఇవ్వండి. కాలేజ్ ఎడ్యుకేషన్ 0.49 ప్లస్ లో ఉంది సార్. కింద ఫైన్ లైన్ సర్వే మైనస్ లో ఉంది సార్. కాలేజ్ ఎడ్యుకేషన్ ఓకే, వెరీ గుడ్, నన్ను కరెక్ట్ చేసావు, సంతోషం. నీకు డేటా ఉంది, దట్ ఈస్ వెరీ గుడ్, వెరీ హ్యాపీ. అట్లుండాలి. నేను కొంచెం పొరబడినా కొంతమంది సందేహిస్తారు, కానీ చేసిన పని చెప్పుకోవడంలో ముందున్నావు. కంగ్రాచులేషన్స్, ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఎఫ్ లైన్ సర్వే రెవెన్యూ. ఏం తమ్ముడు మెల్లిగా లేస్తున్నావు? 10.05 నీది. నీ అకౌంట్ రాంగ్గా ఆయన అకౌంట్లో వేస్తే నేను సారో ఫుల్ ఫేస్ పెట్టా. ఏంటి మైక్ ఆన్? నమస్కారం సార్. చెప్పండి. యాక్చువల్గా సర్టిఫికేట్ సర్వే చేయడం, నోటీస్ ఇవ్వడం అవన్నీ కూడా బెస్ట్గా ఉంది సార్. ఈ లాస్ట్ 4 monthsలో ఈ ఒక్క మంత్లో రిగార్డింగ్ సర్టిఫికేషన్ సంబంధించి డిజిటల్ అసిస్టెంట్ అది అడుగుతున్నారా లేదంటే ఎల్పిఎం డీటెయిల్స్ తెలియని రైతులు వీళ్ళని కన్సల్ట్ చేస్తున్నారు సార్. అంటే బిఫోర్ అప్లయింగ్ వాళ్ళకి ఇంకా ఎల్పిఎం మీద అవగాహన లేకపోవడం వల్ల రిమైనింగ్ సిన్స్ 4 months బెస్ట్గా ఉంది సార్. నెక్స్ట్ మంత్ నుంచి నువ్వు ఇంప్రూవ్ అవుతావా? డెఫినెట్లీ సార్. నమ్మకమేనా? సార్ సార్ ఓకే, నమస్కారం. అయితే నేనేమన్నా నమస్కారం సార్. అప్పుడు దాకా రిజర్వ్ చేసుకుంటా. నమస్కారం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 0.90 ప్లస్ ఉంది. మళ్ళీ ఆర్టీసీ బ్రేక్ పడింది. ఆర్టీసీ బస్ సర్వీసెస్ 4.85% మైనస్. ఉన్నాడా ఆర్టీసీ? నువ్వేనా? అయితే నీలో సంథింగ్. నువ్వేం చేస్తావో తెలియదు. నువ్వు నీ స్టేక్ హోల్డర్స్ని కన్విన్స్ చేసుకునే బాధ్యత నీది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు నేను ప్రజలకు సేవకులం, పెత్తందారులం కాదు. నేను ముఖ్యమంత్రిగా, మీరు డిపో మేనేజర్గా మీ బాధ్యత ఉంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. అది మాత్రం రాబోయే